కేరళ నుండి జనసేనలో చేరికలు. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో జరిగిన సమావేశం అనంతరం ఎమ్మెల్సీ శ్రీ కె నాగబాబు గారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాలూరు గారి సమక్షంలో స్థానిక నాయకుల నేతృత్వంలో నేషనల్ లేబర్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్, హిందుస్థాన్ అవమీ మోర్చా, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీల నుంచి 200 మంది పైగా నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. శ్రీ కె నాగబాబు గారు, శ్రీ రామ్ తాలూరు గారు పార్టీ కండువాలు కప్పి వారందరినీ జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ కార్యక్రమాల్లో అనుసరించే విధానాలను, సిద్ధాంతాలను కార్యకర్తలకు వివరించారు. కేరళలోని అట్టింగల్ నియోజకవర్గం నుండి శ్రీ కె డాన్సీలన్, శ్రీ పి రామ్సాగర్, త్రివేంద్రం నియోజకవర్గం నుంచి శ్రీ ఎస్కే దిలీప్ కుమార్, కాలికట్ నియోజకవర్గం నుంచి శ్రీమతి జోషి అథోలి, శ్రీ బిజుకే మావూర్, కొచ్చి నియోజకవర్గం నుండి శ్రీ ఎంకే అంబేద్కర్, త్రిశూర్ నియోజకవర్గం నుండి శ్రీ టోమ్ వర్గీస్, శ్రీ కె బెస్సీ థామస్, శ్రీ మోహన్ దాస్, శ్రీ ఫణికేర్, మలప్పురం నియోజకవర్గం నుంచి శ్రీ ఎం సునీల్ కుమార్, మహమ్మద్ రైజుద్దీన్, శ్రీ కెఎం ఆడం మాలిక్, శ్రీమతి కె శ్రీజ, వయనాడ్ నియోజకవర్గం నుంచి శ్రీ అనిల్ ఎస్ నాయకర్, ఎర్నాకుళం నియోజకవర్గం నుండి శ్రీ సౌమ్య ఉన్నికృష్ణన్ తదితర ముఖ్య నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఇట్లు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి. అంటే సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నటువంటి జనసేన అధినేత దక్షిణాది రాష్ట్రాల్లో సనాతన ధర్మాన్ని పూర్తి స్థాయిగా వ్యాపింపజేసి హిందుత్వాన్ని మరి తాను హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడిగా తాను ప్రమోట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది.